మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. యెహెజ్కేలు గ్రంథం 12:25 ఈ మాట రాయబడింది. ఏమనంటే, నేను మాట ఇచ్చుంటే ఆలస్యం జరగదు. దేవాదేవుడు ఏదైనా మాట ఇచ్చాడు, మనకి ఏదైనా వాగ్దానం ఆలస్యం చేసి అది నిశ్చయంగా జరిగిస్తాడు. అబ్రాహాంకి ఒక మాట ఇచ్చాడు, నిశ్చయంగా నీకు ఒక కుమారుని ఇస్తాను. కానీ దేవుడు ఆలస్యం చేయకుండా దాన్ని కార్యం చేసాడు. ఒకవేళ ఆలస్యం చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే మంచిది, శ్రేష్టమైనది మనకు ఇవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే తన బిడ్డలు ఎప్పుడూ కూడా మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాట ఎక్కడో ఆలస్యం జరగదు. ఒక వ్యక్తి, ఆయన మనిషి కాదు, ఆయన నరుడు కాదు, సర్వశక్తిమంతుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను మాట ఇస్తే ఎప్పుడూ కూడా జరక్క మానదు, నిశ్చయంగా కార్యం జరిగిస్తా అంటున్నాడు. దినాన్న నీకు ఏదైనా వాగ్దానం చేసి నిశ్చయంగా దేవుడు నీకు ఇచ్చే వరకు ఇచ్చినాకి ఆలస్యం చేయడు. నిశ్చయంగా ఆ వాగ్దానం స్వతంత్రించిన కృప దేవుడు నీకు దయచేయను గాక. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మనుషులు నమ్మలేదు, సర్వశక్తి దేవుడు నమ్మాము కాబట్టి నిశ్చయంగా ఆ వాగ్దానం సఫలపరచబడును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించను గాక, ఆశ్రయించను గాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నా ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల దేవునికి వందనం. మరొక నూతన దినం దయచేసి ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానులు తోడు పని వారించు. మేము వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దయచేయి. దుష్టుడు సాతాను ఏ గలిపిలి సహాయం చేయండి. బలహీన గుణములు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దయచండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. యవన కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప చదువుకుని కాలు మంచి ఉద్యోగాలు దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృపచండి. ఈ రోజు మరి నూతనంగా పనులు ప్రారంభిస్తే పనులు దీవెనకరంగా మలచండి. కృపలో భద్రపరిచి ఈ దినమంతముని మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశ్రయించమని నజరుడైన యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.